ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్తాన్కు నిద్ర పట్టనివ్వని వార్త ఇది. షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ల వెన్నులో వణుకు పుట్టించే వార్త. పాకిస్తాన్ గురువులు ఎర్డోగాన్, జిన్పింగ్తో పాటు అతడి తొత్తు యూనస్కు కూడా షాకింగ్ న్యూస్. దాని పేరే ప్రాజెక్టు కుష. రక్షణ రంగంలో ప్రపంచ దేశాలకు సవాలు విసిరే డిఆర్డీఓ సరికొత్త ఆవిష్కరణ ఇది. ఆకాశ్ టీర్ను మించిన S-400 సామర్థ్యానికి సరితూగే పూర్తి స్వదేశీ రక్షణ వ్యవస్థ. భారత రక్షణ రంగం సాధించిన స్వదేశీ స్వావలంబనకు ఈ మల్టీలేయర్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఎలాంటి వస్తువైనా దీని ముందు బూడిద కావాల్సిందే. 150, 250, 350 కిలోమీటర్ల పరిధి కలిగిన 3 రకాల ఇంటర్సెప్టర్ క్షిపణులతో కొలువుదీరబోతోంది ప్రాజెక్టు కుష. ఈ అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్టెల్త్ ఫైటర్ల నుంచి బాలిస్టిక్ క్షిపణుల వరకు ఎలాంటి వైమానిక దాడులనైనా తుత్తునీలు చేయగలదు. ప్రాజెక్టు కుష కేవలం ఒక స్వతంత్ర వ్యవస్థ కాదు, భారత బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాం నుంచి ప్రేరణ పొందిన మల్టీపర్పస్ డిఫెన్స్ సిస్టమ్. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ ఇంటర్సెప్టర్ క్షిపణులను అభివృద్ధిలో ప్రాజెక్టు కుష మొదటి దశ మాత్రమే. తర్వాతి 2-3 దశలు యాంటీ హైపర్సోనిక్ సామర్థ్యాలతో కూడిన అధునాతన వ్యవస్థలను మించిన డిఫెన్స్ సిస్టమ్ను తీసుకొచ్చేందుకు డిఆర్డీఓ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాజెక్టు కుష గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ వెబ్సైట్ idrw.orgలో పొందుపరిచిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు కుష పూర్తి స్థాయి అధునాతన సుదర్శన చక్రం అని చెప్పొచ్చు. దీని 2వ దశలో రష్యా నూతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500ను ఛాలెంజ్ చేసే రేంజ్లో డిఆర్డీఓ రూపకల్పన చేస్తోంది. హైపర్ సోనిక్ బెదిరింపులను ఎదుర్కోవడానికి 600 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఢీకొట్టడానికి రూపొందించబడిన S-500 ఆధునిక వాయురక్షణ సాంకేతికకు పరాకాష్ట. డిఆర్డీఓ రోడ్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు కుష 2వ దశను 400 కిలోమీటర్లకు మించిన పరిధిని ఛేదించేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మరింత వేగవంతమైన రహస్యమైన ముప్పులను ఎదుర్కొనేలా మెరుగైన సెన్సార్లను వాడుతున్నారు. 2వ దశలో రాడార్ టెక్నాలజీని 1500 కిలోమీటర్ల పరిధి వరకు అప్గ్రేడ్ చేయాలని డిఆర్డీఓ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్వాట్ ఫిష్ లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రాడార్తో పాటు AI ఆధారిత వ్యవస్థలను కూడా ఉపయోగిస్తున్నట్లు idrw.org వెబ్సైట్ వెల్లడించింది. చైనా వద్ద ప్రస్తుతం 12,000 కిలోమీటర్ల పరిధిని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వీటిలో మధ్యస్థమైన వాటిని పాకిస్తాన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ఎదుర్కోవాలంటే ప్రపంచ శ్రేణి రక్షణ వ్యవస్థ మనకు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కుష ఫేజ్ 2 S-500ను అధిగమించేలా ప్లాన్ చేస్తోంది డిఆర్డీఓ. ఈ అధునాతన రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఎలాంటి అధునాతన క్షిపణులనైనా ఎదుర్కొనే సత్తా మన సొంతమవుతుంది. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. దీనివల్ల ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అగత్యం తగ్గుతుంది. అంతేకాదు ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది. ప్రస్తుతం మనం వాడుతున్న S-500 5 యూనిట్లకు $5.25 బిలియన్ ఖర్చు చేశాం. అంటే మన కరెన్సీలో 44,700 కోట్లు. దీంతో పోలిస్తే ప్రాజెక్టు కుష 5 స్క్వాడ్రన్లకు కేవలం 21,700 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే సగానికి పైగా ఖర్చు తగ్గుతోంది. ప్రాజెక్టు కుష రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత అవనికి ఇదో గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను 1.5 ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని డిఆర్డీఓ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు కుష పూర్తయితే 12 నుంచి 36 నెలల వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అది కథన రంగంలోకి దూకుతుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానీ టర్కిష్ డ్రోన్లు, చైనా మిస్సైళ్లను ఆకాశ్ టీర్ S-400లు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాయో ప్రపంచం చూసింది. ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్టు కుష ప్రపంచ దేశాలను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఓవైపు స్వదేశీ అవసరాలకు ఇలా భారీ రక్షణ వ్యవస్థలను రూపొందించుకుంటూనే వాటి ఎగుమతుల ద్వారా కూడా భారత్ భారీగా ఆర్జిస్తోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్తో భారత డిఫెన్స్ మార్కెట్ను గణనీయంగా పెంచుకుంది. ఆకాశ్ టీర్ ద్వారా భారత్ 40,000 కోట్ల వరకు ఆర్డర్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డిఆర్డీఓ నేతృత్వంలో BEL ప్రాజెక్టు కుషాను రక్షణ వ్యవస్థను తయారు చేస్తోంది. S-400 రకం స్వదేశీ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ తయారీలో BEL బిజీగా ఉంది. ఇది కూడా పూర్తయితే మన ఆయుధ వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. నియంత్రణ వ్యవస్థలు, వివిధ రకాల రాడార్లు, వాటి అనుసంధానం కోసం తమ సంస్థ పనిచేస్తోందని అంటున్నారు BEL MD మనోజ్ జైన్. ఇక రష్యాతో ఒప్పందంలో భాగంగా మిగిలిన S-400 డెలివరీల కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మే 27న రష్యా వెళుతున్నారు. మాస్కోలో 29 వరకు జరిగే అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రష్యాకు మిగిలిన S-400 డెలివరీ డేట్స్ కన్ఫర్మ్ చేసుకొని వస్తారని తెలుస్తోంది. 2018లో భారత్ S-400కు సంబంధించి 5 యూనిట్లు కొనుగోలు చేసింది. దీని విలువ భారత కరెన్సీలో 35,000 కోట్లు.
వీటిలో ఇప్పటివరకు 3 భారత్ చేరుకోగా మిగిలిన 2 ఇంకా రావాల్సి ఉంది. వీటి కోసం దోవల్ సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. 4వ యూనిట్ ఈ ఏడాది చివరి నాటికి భారత్ వచ్చేలా తెలుస్తోంది. 5వ సెగ్మెంట్ వచ్చే ఏడాది కల్లా వస్తుందని అంచనా. ఇక ప్రాజెక్ట్ కుషాతో పాటు BL క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కూడా తయారు చేయడంలో బిజీగా ఉంది. ఇందుకోసం మరో ప్రత్యేక బృందం పనిచేస్తుంది. దీని విలువ సుమారు 30,000 కోట్లు. QRSAM అంటూ షార్ట్ ఫామ్లో పిలిచే దీనికోసం ఇప్పటికే ఆర్డర్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు. భారత రక్షణ రంగ వ్యవస్థ రష్యాతో కలిసి జాయింట్ వెంచర్ నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్ సింధూరులో S-400తో పాటు ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ క్షిపణులు సైతం బ్రహ్మాండంగా పనిచేశాయి. సరిగ్గా అదే తరహాలో రష్యన్ తయారీ S-400 తరహాలో ప్రాజెక్టు కుషా పట్టాలెక్కబోతుంది. ఆపరేషన్ సింధూర్లో ఇదే S-400 సాయంతో భారత్ 300కి పైగా పాకిస్తానీ డ్రోన్లను కుప్పకూల్చింది. అంతేకాదు పాకిస్తానీ డ్రోన్లు క్షిపణులను నిలువరించడానికి భారత వైమానిక దళ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ రష్యన్ S-400తో కలిసి స్వదేశీ ఆకాశ సమర క్షిపణులు బరాక్ 8 అధునాతన యాంటీ డ్రోన్ సిస్టమ్ సైతం మోహరించింది భారత సైన్యం. రష్యాకు చెందిన అల్మాజ్ ఆంటే సంస్థ నిర్మించిన S-400లు డ్రోన్లు మిసైళ్లతో పాటు అనేక వైమానిక టార్గెట్లను ఏకకాలంలో ఫిక్స్ చేసి వాటిని బ్లాస్ట్ చేయగలదు. ఇది 400 కిలోమీటర్ల వరకు సుదూర లక్ష్యాలను చేజి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సరిగ్గా అలాంటి శక్తి సామర్థ్యాలతో ప్రాజెక్టు కుషాను తయారు చేస్తుంది భారత్. దీంతో భారత్ ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి మరింత ఘనంగా ఎంట్రీ ఇవ్వాలని యోచిస్తోంది. మనం మన ఆయుధ శ్రేణిని పెంచుకుంటూ పోవడం వల్ల భవిష్యత్తులో అమెరికా, రష్యా, చైనాలకు భారత్ ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఇప్పటికే మనం ఆకాశ్, బ్రహ్మోస్ ఆర్డర్ల ద్వారా వేల కోట్ల రూపాయల లాభాలను పొందుతున్నాం. ఈ లాభాలతోనే ఇప్పుడు ప్రాజెక్టు కుషా వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను రూపొందించుకోగలుగుతున్నాం. ప్రాజెక్టు కుషా విజయవంతమైతే రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో రక్షణ వ్యవస్థలకు DRDO రూపకల్పన చేస్తుంది. DRDO ఆవిష్కరణను అతి తక్కువ ఖర్చుతో పట్టాలెక్కించేందుకు BL వంటి సంస్థలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. స్వదేశీ S-500గా చెప్పుకునే ప్రాజెక్టు కుషా అందుబాటులోకి వస్తే పాకిస్తాన్, చైనా వంటి దేశాలు మన ఆకాశ మార్గం వైపు చూడాలంటేనే జంకుతాయనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.